వెల్ కోనా గారు, మన సినిమా గురించి బయట చాలా రూమర్స్ ఉన్నాయండి. ఆ రూమర్స్ అని మనం క్లియర్ చేయాలి. అందుకే మిమ్మల్ని ఒక 5 మిత్స్ అడుగుతాను సినిమా గురించి, దాన్ని మీరు బస్ట్ చేయండి. ఓకే, మిత్స్ అండ్ మిత్స్ బస్టర్స్. వెల్ గైస్, ద ఫస్ట్ మిత్ మీరు చాలా క్యూరియస్ అడుగుతుంది ఏంటంటే, సినిమా శంకరాభరణం ఫస్ట్ గేర్ ఒబామా ఫ్రీ మేకా? ఫ్రీ మేక్ కాదు ఇది, అలాగే రీమేక్ కూడా కాదు. ఇది మనం దాంట్లో హీరో అంటే అసలు యాక్చువల్లీ అందులో హీరో కూడా ఉండడు. సో ఇట్స్ అబౌట్ 45-year-old guy, how he gets stuck in Bihar between gangs. సో తన తెలివితేటలు వాడి ఒక స్కీమ్ ద్వారా వాళ్ళ నుంచి ఎలా బయటపడతాడు, ఆ స్కీమ్ నచ్చింది నాకు. ఓకే. సో దో హీఈస్ నాట్ ఎ హీరో ఇన్ ద కన్వెన్షనల్ వే. మనకి థియరిటికల్ మాడుకుంటే ఈజ్ ప్రొటాగనిస్ట్ అంతే. సో అది నచ్చింది, అది నచ్చి అట్ ద సేమ్ టైం ఈవెన్ అది కూడా తీసుకుంటే ఎథికల్లీ లీగల్లీ ఇట్ ఈస్ రాంగ్ కాబట్టి సో నేను అప్రోచ్ అయ్యి ఫర్ ఎంటైర్ సౌత్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 4 లాంగ్వేజెస్ రైట్స్ కొనేసాం. సూపర్ కొనేసి దెన్ ఐ స్టార్టెడ్ డెవలప్ బికాజ్ ఐ హ్యావ్ ఎ స్టోరీ ఇన్ మైండ్. దానికి ఈ థీమ్, ఈ స్కీమ్ ఆఫ్ ఆ ప్రొటాగనిస్ట్ అందులో రజత్ కపూర్ చేశాడు. రజత్ కపూర్ ఇది ఈవెన్ బేజా ఫ్రైలో కుడతానే ఉంటాడు. సో తను చేసే సినిమాలన్నీ బాగుంటాయి. అది 2009లో రిలీజ్ అయ్యి ఇట్ హెస్ బికమ్ బ్లాక్ బస్టర్. చిన్న సినిమాల్లో బాహుబలి అది. అప్పుడు నేను కూడా చూసాను. ఓకే. సో అది తీసుకొని మనం 4 లాంగ్వేజ్ కొని, ఎందుకంటే నా నమ్మకం ఏంటంటే మనది రేపొద్దున December 4th రిలీజ్ అవ్వగానే అటు కన్నడ, తమిళ్, మలయాళం నుంచి ప్రొడ్యూసర్లు మన ఆఫీస్ బయట ఉంటారు క్యూలు కట్టి రీమేక్ రైట్స్ కి. ఓకే, మీరు కొనేసారనమాట. వెల్ సార్, ఓకే, మిత్ నెంబర్ 2. చాలా మంది అంజలి సినిమాలో ఉందనగానే అందరూ ఏంటి నిఖిల్కి అంజలి లాంటి పేరేంటి, అంజలి వన్ ఆఫ్ ద హీరోయిన్స్ అని చెప్పి బయట మాట్లాడుకుంటున్నారు, అది నిజమా? అంజలి ఫస్ట్ టైం అంటే రియల్గా తనకి ఒక బ్లైండ్ ఫెయిత్ అంటే కొనగారు ఏం చెప్పి తప్పు చెప్పడు, నా కెరియర్కి హెల్ప్ అయితే చెప్తాడు అనే ఒక బ్లైండ్ ఫెయిత్ ఉంది తనకి. సో దానికి కారణం గీతాంజలి కూడా అయ్యుండొచ్చు. బట్ ఈవెన్ వ్యక్తిగతంగా కూడా తనకి ఒక బ్లైండ్ గురి ఉంది నా మీద. అందుకనే ఇది ఒక ఢాకు రాణి, ఒక బ్యాండిట్ క్వీన్ ఆఫ్ బిహార్. ఇప్పటివరకు ఎప్పుడు తన చైన్ రోల్, ఒక నెగటివ్ రోల్, ఒక విలన్ రోల్, వన్ ఆఫ్ ద విలన్స్, బట్ వెరీ డిఫరెంట్. అంజలి అంటే ఎప్పుడు ఈ గుడి క్యారెక్టర్స్, ఇది కాదు. సో ఇది కూడా చేయగలదు, ఒక ఫైర్ బ్రాండ్ అని నీకు ఒక వస్తుంది ఇమేజ్. దీన్ని చూసి ఎలా అయితే ఒకప్పుడు శ్రీదేవి మీద తన సోలో హీరోయిన్గా, విజయశాంతి మీద సోలో హీరోయిన్గా స్క్రిప్ట్లు తయారు చేశారో నీవి కూడా తయారవుతాయి. దానికి దిస్ విల్ బి టీజర్, లైక్ ట్రస్ట్ మీ అని నేను చెబితే బ్లైండ్ అసెట్ చేస్తా. షూటింగ్ ఎప్పుడు చెప్పండి అంతే. సార్, బట్ అంజలి నాకు తెలుసు సార్, నేను సినిమా చూస్తున్నప్పుడు కూడా సెకండ్ హాఫ్లో అంజలి ఎక్కడైతే ఎంటర్ అవుతుంది సార్, అక్కడి నుంచి ఆ గంటా సాంగ్ దగ్గర నుంచి సినిమా క్లైమాక్స్ వరకు చాలా రేసీగా ఉందండి. అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్రెష్ థింగ్స్ ఐవ్ సీన్. ఓకే గైస్, మిత్ నెంబర్ 3. ఈ సినిమాలో మీరు కథ ప్రొడక్షనే కాకుండా డైరెక్షన్లో కూడా మీరు చాలా పర్యవేక్షణ ఓకే అది చేశారని బయట ఒపీనియన్, అది ఏంటి? నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఎవరో ఒకళ్ళు, ఒక సినిమా అన్నది ఒకళ్ళ కన్విక్షన్ ఉండాలి, 100 మంది కాంట్రిబ్యూషన్ ఉండాలి. కన్విక్షన్ ఒకళ్ళదే ఉండాలి. అంటే ఎవరో సంబడి హ్యాస్ టు సీ ది ఫిల్మ్, ఏదో ప్రొడ్యూసర్ సీ ద ఫిల్మ్ ఇన్ ద మైండ్. అంటే ఒక కథ రాసినప్పుడు లేకపోతే ఆ దర్శకుడు, ఆ నిర్మాత, ఇప్పుడు మేకర్స్ అంటాం, వాళ్ళే మొత్తం అన్ని కూడా పేర్చి అందరినీ ఇచ్చేసి వాళ్ళు సినిమా తీస్తుంటారు. అంటే ప్రొడ్యూసర్ స్థానంలో కూర్చున్న వాళ్ళు. సో సంబడి హ్యాస్ టు సీ ద ఫిల్మ్ బిఫోర్ యాక్చువల్లీ గోయింగ్ టు ద సెట్స్. సో నేను ఈ సినిమాని ఆల్రెడీ నేను రాస్తున్నప్పుడు నేను చూసేసాను నా హెడ్లో. అది అందరికీ నేను ఎక్కించడానికి ప్రయత్నించా. అది ఆ డైరెక్టర్ అవ్వచ్చు, కెమెరామ్యాన్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, ప్రతి యాక్టర్ అవ్వచ్చు. సో సంబడి హ్యాస్ టు సీ ద ఫిల్మ్ విత్ కన్విక్షన్. ఒకళ్ళ కన్విక్షన్ ఉండాలి, 100 మంది కాంట్రిబ్యూషన్ ఉండాలి ఓ సినిమాకి. సో నేను ఆల్రెడీ చూశాను కాబట్టి నేను చూసిన దాన్ని విజువలైజ్ చేయలేకపోవచ్చు, చేయొచ్చు, సగం చేయొచ్చు. సో ఈ కన్ఫ్యూజన్ ఉండకూడదని దర్శకత్వ పర్యవేక్షణ కూడా నేను చేయాల్సి వచ్చింది. ఓకే, సో బేసిక్ మీరు దగ్గర నుండి మొత్తం సినిమా చూసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ ద థింగ్ అండి. ఓకే, మిత్ నెంబర్ 4. వెల్, మీరు చేసిన ప్రతి సినిమాలో బ్రహ్మానందం గారు ఇస్ యువర్ ఫేవరెట్ కామెడియన్. ప్రతి సినిమాలో మీకు ఉంటాడని చెప్పేసి ఎవ్రీబడి మిత్. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే శంకరాభరణం సినిమాలో కూడా బ్రహ్మానందం గారు ఉన్నారు
అని ఫిక్స్ అయిపోయారు. ఓహో. ఉన్నారా లేదా? బ్రహ్మానందం గారు లేని లోటు మాత్రం తెలియదు. ఆయన లేరు, కానీ లేని లోటు మాత్రం తెలియదు. తెలియని అంటే ఆయన లేకపోవడం కారణం ఏంటంటే దేర్ ఇస్ నో అదర్ రీజన్. నీకు కూడా తెలుసు, మన ద మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో, డిఫికల్ట్ లొకేషన్స్లో యూనో వీ షాట్ దిస్ ఫిలిం. బీహార్, పూణే, అసలు ఎక్కడెక్కడో చేసాం. కాబట్టి ఆయన అంత ఫిజికల్గా స్ట్రెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఎస్పెషల్లీ ఆయన కోసం అనుకున్న క్యారెక్టర్ ఏదైతే పర్సంటేజ్ పరమేష్ అనే క్యారెక్టర్. సో ఆయన ఎక్కువ నేను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆయన తీసుకోవడం జరగలేదు. సో బట్ మీరేమంటారంటే ద రెస్ట్ ఆఫ్ ద కామెడియన్స్ ఆర్ దేర్. అందరు ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కామెడియన్స్ అందరు ఉన్నారు ఎక్సెప్ట్ బ్రహ్మానందం గారు. సో ఆయన ఒక్కరిని కాంపన్సేట్ చేయడం కోసం అందరం పెట్టాల్సి వచ్చింది. ఓకే. సో ఈ సినిమాలో బ్రహ్మానందం గారు లేరు, బట్ ఆయన లేని లోటు మాత్రం తెలియదండి, బికాస్ ఇట్స్ లైక్ ఫన్ అండ్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. వెల్ గైస్, మిత్ నెంబర్ 5. ఇది తెలుగు సినిమా అయినా కానీ బిహారీ సినిమా, బిహారీ బ్యాక్డ్రాప్ అని చెప్పేసి జనాలు మాట్లాడతారు. ఈ మిత్ నిజమా కాదా? ఎస్, బీహార్ బ్యాక్డ్రాప్ తీసుకోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే నేను షూల్ అన్న సినిమా షూట్ చేయడం కోసం దానికి నేను ఈపీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేసా. వెళ్ళినప్పుడు అసలు మన దేశంలో ఇటువంటి ప్రాంతం ఉందా అనిపించే కొన్ని సంఘటనలు. బీహార్ లాంటి ప్రాంతం అంటే క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. 2000 సంవత్సరం ఇది. మనోజ్ వాజ్పేయి ఎవరంటే అంటే అందరం తీసుకుని వెళ్ళా. అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు, ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజన్ అని. తనతో మేము వెళ్ళంగానే మాకు ఒక 200 స్టెన్ గన్స్ తోటి సెక్యూరిటీ పెట్టాడు. 200 మంది ఏంటారు బాబు ఇది అంటే కావాలి కిడ్నాప్ అవుతావు, నువ్వు లేవుతావు. కిడ్నాపా? నేను షాక్. కెమెరామ్యాన్కి ఒక 10 మంది, క్యాషియర్కి 10 మంది, నాకు 25 మంది, ఆ అమ్మాయికి 50 మెంబర్స్. ఇలాగా ఇదే కిడ్నాప్ అయిపోవడం ఏంటే బాబు అన్నాడు. సరికి అదే కదా ఇక్కడ పెద్ద ఇండస్ట్రీ అది అని అక్కడ సిచ్యువేషన్స్ ఇవన్నీ చెబితే షాక్ అయిపోయా. అక్కడ ఇటు ఒకసారి సర్కస్ వచ్చితే సర్కస్ వాడు ఆడెక్కడ వచ్చి పెట్టుకున్నాడు బెంగాల్ నుంచి. వస్తే అక్కడ ఏరు కిడ్నాప్ చేశారు. మనుషులనే కాదు, అలా సీజన్ వస్తే ట్రాక్టర్ కిడ్నాప్ చేస్తారంట. 5,000, 10,000, 25,000. సో అసలు సీజన్ ఏది అవసరం ఉంటే వాళ్ళు దాన్ని కిడ్నాప్ చేస్తారు. దేని ఎమోషనల్ వాల్యూ ఉందంటే దాన్ని కిడ్నాప్ చేస్తారు. మన సినిమాలో ఇలాంటి పెట్టారు సార్ మీరు? ఉన్నాయి కదా, ఉంది మన దాంట్లో. సో అది చూసి దాని కారణం ఏంటంటే దాని పక్కనే నేపాల్ బార్డర్, అంటే వేరే కంట్రీ. ఇక్కడ కిడ్నాప్ చేయడం, కిడ్నాప్ చేసిన దాంట్లో తీసుకెళ్ళిపోవడం. ఆ దేశంలోకి మనకి బ్రిడ్జ్ అవతల. సో మేము ఎక్కడైతే షూటింగ్ చేసాం అక్కడ 12 కిలోమీటర్లు పక్కనే బీర్గంజ్ అని ఉంది. బీర్గంజ్ ఫాల్స్ అంటారు నేపాల్. సో దేర్ ద బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దాటితే వేరే దేశం. వీడిని కిడ్నాప్ చేసి బ్రిడ్జ్ దాటేస్తాడు. ఆడు పోలీసులు ఉంటాగానే ఎంటర్ ఏం చేయలేడు. మళ్ళీ వేరే కంట్రీ అయిపోద్ది, మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది. సో వీళ్ళకి దే హ్యావ్ నో పవర్స్ టు ఎంటర్ అండ్ అరెస్ట్ సంబడి. దే కెన్ ఎంటర్, ఎనీబడి కెన్ ఎంటర్. మనకి ఇండియన్స్కి పాస్పోర్ట్ కూడా అక్కర్లేదు, కానీ అక్కడ నువ్వు అరెస్ట్ చేయలేవు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని ద క్రిమినల్స్ హెవ్ స్టార్టెడ్ టేకింగ్ అడ్వాంటేజ్. ఇలాంటి ఎన్నో చెప్పాడు. అవన్నీ నేను ఇప్పుడు డిస్క్లోజ్ చేయను, ఆడియన్స్ తెలుస్తారు రేపు సినిమా చూసినప్పుడు. సో ఇటువంటి బ్యాక్డ్రాప్ మన తెలుగు ప్రేక్షకులు చూపిస్తే భలే ఉంటుంది. ఇది ఎప్పుడు ఎవరు టచ్ చేయని ఇది అని ఇది నా మైండ్లో పడడం, దానికి తగ్గట్టు ఒక స్క్రిప్ట్ దొరకడం, దానికి తగ్గట్టు పసగబొమ్మ చూడడం, ఎవ్రీథింగ్ ఇట్ ఫాల్ ఇన్ ప్లేస్. బీహార్ ఆ లొకేషన్స్ మనం చేసినవి కానీ ఇట్ విల్ బి ఏ ఫీస్ట్ టు వాచ్. అంటే ఒక సినిమా కొత్తదనం అన్నది మనం తీసుకుని బ్యాక్డ్రాప్ బట్టే వస్తుంది. అది మనకి ఆ బీహార్ అనేది చాలా హెల్ప్ అయింది. అట్ ది సేమ్ మరి బీహార్ తెలుగు మాట్లాడడం ఏంటి అని ఇప్పుడు రేపు పొద్దున మనకి గ్రేట్ ఆంధ్ర అవ్వచ్చు, వీళ్ళందరూ అవ్వచ్చు, మనకి రివ్యూలు రాస్తారు తెలుసు నాకు. అందుకనే నేను ముందు దేంట్లో చిన్న కార్డు కూడా వేసా. బీహార్లో ఉన్న మా నటినటులు అందరూ తెలుగులో మాట్లాడతారు, దయచేసి పెద్ద మనసుతో వాళ్ళకి క్షమించండి. ఎట్ లాజిక్ పక్కన పెట్టి ఎట్ మ్యాజిక్ని ఎంజాయ్ చేయండి అని వేసే ఒక కార్డు. అమ్మో వేసారా? ఓకే, బేసిక్లీ ఫస్ట్ దే గోనా స్పీక్ ఇన్ తెలుగు అండి, బట్ బీహార్ బ్యాక్డ్రాప్ సినిమా ఇది. ఇట్స్ మై టర్న్. యువర్ టర్న్? అలౌడ్ కాదు సార్, బేసిక్ నేను అడుగుతాను, మీరు ఆన్సర్ చేయాలంతే. ఇప్పుడు నేను ఫస్ట్ టైము సరే నాకు ఐడియా వచ్చేటప్పటికి అప్పుడు చాలా పచ్చిగా ఉంది ఇంకా నా మైండ్లో.
అంటే టోటల్గా అప్పుడు ఇంకా వండలేదు పూర్తిగా. బట్ ఐ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ 15-20 minutes ఇలా ఉంటే బాగుంటుంది బ్యాక్ డ్రాప్ అని. అప్పుడు నీకు ఫస్ట్ టైము నేను కాల్ చేశా, రాజారావు చెప్పా. హలో సార్, ఫోన్ చేశారా? వావ్ సూపర్ అనుకున్నాను. సార్ చేసినప్పుడు ఇలాగ ఉంది చేద్దాం అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? ఫస్ట్ నాకు అంటే ఇప్పుడు ఏదో కెమెరా కోసం లేకపోతే పబ్లిక్ కోసం నా కోసం చెప్పలేదు కాదు, డెఫినెట్గా ఎగిరి దూకలేదు. నువ్వు కనుక కాదు ఎగిరి గంతేసి ఉంటే ఐ వుడ్ హ్యావ్ సస్పెక్టెడ్, కానీ నువ్వు చేయలేదు. ఎందుకు? ఐ మీన్ వాట్ వాజ్ యువర్ ఇనిషియల్ రియాక్షన్ వెన్ యూ కేమ్ టు మీ? కొనగారు ఫస్ట్ నాకు మీ నుంచి ఫోన్ రాగానే మా మమ్మీ వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు. ఎందుకంటే మా మదర్, మా హోల్ ఫ్యామిలీ ఏంటంటే వాళ్ళు మీ ఫిల్మ్స్కి బిగ్ ఫ్యాన్స్. ఇంకా రెడీ డి అన్ని సినిమాలు అంటే వాళ్ళు మేము కడుపుబ్బని నవ్విస్తారు కాబట్టి ఇట్స్ ఆల్వేస్ వెరీ హ్యాపీ ఆఫ్ డూయింగ్ అ ఫన్ మూవీ. కానీ నేనేం భయపడ్డానంటే మీరు చెప్పినప్పుడు ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అంటే మీరు అన్నారు కదా క్రాస్ రోడ్స్ దగ్గరకు వస్తుందా అండ్ లైక్ యూనో మనం ఏమన్నా అంటే విల్ ఇట్ బీ లైక్ అ రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ అనుకున్నాను. దాని తర్వాత మీరు ఒక్కసారి ఆ పాయింట్ చెప్పిన తర్వాత ఐ వాజ్ ఫ్యాసినేటెడ్. అండ్ దాన్ని అన్నారు గో హ్యావ్ అ లుక్ అట్ ఫస్ట్ గే అబామా, చిన్న పాయింట్ తీసుకుంటున్నాం, మిగతా అంతా నా స్టైల్ ఆఫ్ ఫిల్మ్ ఉంటుంది అన్నారు. అండ్ నిజంగా అండి ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ సార్. అంటే సారీ అలా కాదు, అంటే మీరు సత్య అవన్నీ సినిమాలు మీరు ఇన్ని చేశారు, బట్ బయట పబ్లిక్ పర్సెప్షన్ ఏదైతే ఉందో సార్ దే ఆర్ లైక్ ఓకే వీళ్ళు సినిమాలు చేస్తారు మనం చూడాలి, సరే ఒక ఎంటర్టైనింగ్ ఉంటాయని ఉంది. బట్ నిజంగా ఇంత మంచి కథ, ఇంత మంచి ఫ్లో, ఇంత మంచి పాయింట్, అండ్ ఇన్ ద ఎండ్ మన సినిమాలో కూడా ఒక మెసేజ్ ఉంది సార్. వెరీ ఇంటర్వోవెనెడ్ సార్. నిజంగా నేను గీతాంజలి సినిమా కూడా చూసినప్పుడు వీ డెంట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ సార్, ఎందుకంటే ఇట్స్ డిఫరెంట్ ఫిల్మ్. అండ్ నేను ఐ రియలీ ఎంజాయ్డ్ గీతాంజలి, ఎందుకంటే హారర్ని కామెడీ మిక్స్ చేశారు సార్, క్రైమ్ని కామెడీ ప్లస్ ఫ్యామిలీ ఎమోషన్స్ని మిక్స్ చేశారు. అండ్ వెన్ యూఆర్ టెల్లింగ్ దట్ ఇంటర్వెల్ కన్నా ముందు ఒక ఎపిసోడ్ ఉంటుంది సార్, అది సాంగ్తో పాటు మీరు నాకు ఏదో ఒక సాంగ్ వినిపించారు రిఫరెన్స్ అని చెప్పి నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు దాని మీద. ఐ వాజ్ లైక్ ఓకే దిస్ ఫిల్మ్ విల్ బీ గుడ్. అండ్ నేను చేసిన అన్ని సినిమాల కన్నా ఇది మళ్ళీ ఒక డిఫరెంట్ ఉంటుంది. అండ్ యూ గేమ్ ఏ ఫెంటాస్టిక్ రోల్ ఆఫ్ యూనో నేను ఎన్ఆర్ఏ క్యారెక్టర్ ప్లే చేస్తాను, ఏబిసిడి అమెరికన్ బాన్ కన్ఫ్యూజ్ చేసి దానికోసం నేను ఎన్ని హెయిర్ కట్లు యూఎస్ఏకి వెళ్ళి 45 days ఉండి అక్కడ షాపింగ్ చేసి సో ఇవన్నీ చేయడం జరిగింది. అండ్ ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద స్టోరీ విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. నేను సెకండ్ థర్డ్ నరేషన్ నేను నిజంగా ఎగిరికి అంతేసా. ఇప్పుడు రైట్ నో జనాలు సినిమా పాజిటివ్ బజ్ ఉందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. యా డెఫినెట్లీ. అండ్ అది మనకి ఫస్ట్ ఆ పోస్టర్ నుంచి వచ్చింది. తర్వాత ఈ సినిమా హీరోయిన్ ఇప్పుడు నువ్వు చేసిన ఫిలిమ్స్లో మ్యాక్సిమం రిపీట్ అయింది స్వాతి. సో ఇప్పుడు తను లేకపోవడం మళ్ళీ ఇందులో డిసప్పాయింట్ అయ్యామన్నా? కొనగా నేను అడిగిన క్వశ్చన్స్ మిమ్మల్ని ఎంత నీట్గా ఉన్నాయి, మీరేమన్నా ఇలాంటి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అయితే ఎలా? కాంట్రవర్షియల్ కాదు, అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, నీకు పెళ్ళి అవ్వలేదు. వెల్ యాక్చువల్లీ సార్ షీఈ్ లైక్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ అండి. అండ్ నాకు తెలిసి హీరోయిన్ అంటే మీకు తెలుసు కదా సార్, సెట్ మీద ఉంటాం, మేము వస్తాం, వీల్ డూ ద సీన్, ఏంటి మీకు వచ్చా సీన్ అని చెప్పి వెళ్ళిపోతాం. స్వాతి ఏంటంటే షీఈ్ లిటిల్ మోర్ లైక్ అ బడీ. సో నాకు మోర్ దెన్ ఫిల్మ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ ఇంపార్టెంట్ సార్. జస్ట్ ఒక ఆ సినిమా ఎందుకు రిపీట్ చేసామంటే కమర్షియల్గా ఆడాలి సినిమా అని చెప్పేసి. మరి దీంట్లో కూడా రిపీట్ చేయండి అని చెప్పాలి కదా నువ్వు కూడా. వద్దులేండి సార్, ఎక్కువ చేసినా బోర్ అయిపోద్ది జనాలకి. అంటే ఒక చిన్న బ్రేక్ ఇచ్చి అంటే స్వాతి బోర్ అనమాట. స్వాతి కాంబినేషన్ బోర్ అంటారు. అలాగే సార్ బేసిక్లీ ఏంటంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ షుడ్ డిసైడ్ ద హీరోయిన్. ఈరోజు హీరో అన్న పర్సన్ డిసైడ్ చేయకూడదని నా ఫీలింగ్. సో నేను లాస్ట్ 2 films కూడా నేను డిసైడ్ చేయలేదని స్వాతి, మా ప్రొడ్యూసర్ వాళ్ళు డిసైడ్ చేశారు. బట్ షీఈ్ అ నైస్ పర్సన్, షీఈ్ అ గుడ్ పర్సన్. సో అది మాత్రం చెప్పాలి, ఎంటైర్ ఫిల్మ్ మేకింగ్లో నాకు ఈ ఆర్టిస్ట్ని పెట్టండి లేకపోతే నాకు ఈ ఆర్టిస్ట్ వద్దు, నా చాయిస్ ఇది, నెవర్ హీ ఇంటర్ఫియర్డ్. అంటే నాకు ఏమైనా చాయిస్ ఉన్నా కానీ కొనగారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసేవారు. సో అవును సార్, ఇట్స్ లైక్ ది వే ఆయన గుర్తుందా? కరెక్ట్, ఇప్పుడు కరెక్ట్ గుర్తు సార్. మీ సినిమాలో బ్రహ్మానందం లేకపోతే ఎలా సార్? ఆయన అసలు మీ కాంబినేషన్ సార్ ఇది సార్ మొత్తం డిసప్పాయింట్ అయిపోతా సార్ అంటే ట్రస్ట్ మీ, ఆయన లేని తెలియదు. కెమెరా అంతే కదా, యువర్ రైట్ యువర్ ఓన్ వే. బికాజ్ ఎందుకంటే మా కాంబినేషన్ ఇప్పుడు నేను ఆయనతో డీ నుంచి ఒక చారీ గారి దూకుడులో పద్మశ్రీ కానీ, బాద్షాలో పద్మనాభ సింహ కానీ, వెంకీలో గజాల మూర్తిలో మ్యాక్డోవల్ మూర్తి రెడీలో. సో దే ఆల్ స్టూడ్ అవుట్, దే ఇస్ నో డౌట్. కానీ నాకు కూడా ఎక్కడైనా దానివల్లనే ఈవెన్ ఫార్ములా కూడా రిపిటేటివ్గా అనిపిస్తుందా నా కథలో అనే ఒక డౌట్ కూడా నాకు లేకపోలేదు. నేను అడిగాను సార్, బట్ మీరు యూ గేవ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ పర్ఫెక్ట్ అండి. ఎందుకంటే రైట్ నౌ ఏదైతే రోల్ అయితే ఉందో పృథ్వీ యాప్ట్, ఆ బిహారీ పోలీస్ ఇన్స్పెక్టర్ పర్ఫెక్ట్గా మనం ఎంత బ్రహ్మానంద గారికి గెటప్ వేసినా
అంత కన్విన్సింగ్గా ఉండదేమోనని నా భయం. భయపడుతూ నాకు సార్ రియలీ సినిమాలో ఎక్సైటింగ్ పాయింట్ నాకు ఏంటంటే సార్ నిజంగా పృథ్వీ క్యారెక్టర్ సార్. అంటే ఫస్ట్ హాఫ్లో మన సప్తగిరి ఇస్ లైక్ రియలీ లైక్ ఫనీ. సెకండ్ హాఫ్లో నాకు పృథ్వీ అనే పర్సన్ నాకు చాలా నమ్మకం, అంటే లైక్ దట్ క్యారెక్టర్స్ కూడా క్లిక్ అని. సో మీకేంటి సార్ మీ సినిమాలో వాట్ యూ థింక్ ఇస్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్? అంటే ఇది బాగా పండుద్ది, ఇది బాగా పండుతుంది అని మీకు? నాకు సెకండ్ హాఫ్, నాకు ఫస్ట్ హాఫ్ అంటే థియేటర్లో నేను సినిమా రాస్తున్నప్పుడు కానీ ఒక కథ, అలాగే మానిటర్ ముందు కూర్చున్నప్పుడు కానీ ఆల్వేస్ కీప్ మై సెల్ఫ్ ఇన్ ఏ జామ్ ప్యాక్డ్, ఫుల్ ప్యాక్డ్ ఆడిటోరియంలో ఉన్న ఫీలింగ్. ఓకే, ఆడియన్స్ చూస్తున్నారు అని అనుకుంటారు మీరు? ఎస్, ఆడియన్స్ మధ్యన కూర్చున్నాను అనే ఫీలింగ్తో రాస్తా సీన్. సో నా ముందు స్క్రీన్ ఉంది, సో ఇప్పుడు నేను రాసే సీన్ జరుగుతుంది అన్న ప్రతిదీ సైకలాజికల్గా నన్ను ప్లేస్ చేసుకొని ఆడియన్స్ మధ్యన అది చేస్తుంటా. సో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ చూసిన ఆడియన్స్ ఎవరు కూడా అఫ్కోర్స్ ఇంటర్వెల్ ఇంటర్మిషన్ కార్డు పడగానే బయటికి రాగానే ద ఫస్ట్ థింగ్ దే గోట్ సే ఇస్ ఫ్యాంటాస్టిక్, దిస్ విల్ బి దేర్ ఎక్స్ప్రెషన్, బట్ దే విల్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ సెకండ్ హాఫ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. సో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ద డ్రైవ్స్ ఉన్నాయి కదా సెకండ్ హాఫ్లో. సో ఎస్పెషల్లీ ది స్కీమ్స్ బిట్వీన్ గ్యాంగ్స్, ఎవ్రీథింగ్, దిస్ విల్ సర్ప్రైజ్ దెమ్. అండ్ ఎంటర్టైన్మెంట్ నా సినిమాల్లో ఇప్పుడు దాకా సినిమాల్లో కన్నా ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇందులో ఉంది. పీక్స్ డిఫరెంట్ కైండ్. సో సెకండ్ హాఫ్ ఈజ్ 10 times మోర్ టు ఫస్ట్ హాఫ్ అని నా ఫీలింగ్. సార్ శంకరాభరణం అన్న సినిమా, ద క్లాసిక్ శంకరాభరణం ఇస్ గాట్ అమేజింగ్ మ్యూజిక్ అండి. అంటే లైక్ ఇట్స్ గాట్ లైక్ క్లాసికల్ సాంగ్స్ విచ్ హావ్ బీన్ లైక్ బ్లాక్ బస్టర్. కరెక్ట్. సో మన సినిమాలో కూడా మ్యూజిక్ అంటే వీ హ్యావ్ టు టేక్ కేర్ కదా. అంటే మనం శంకరాభరణం ఇప్పుడు మన సినిమాలో కూడా 6 songs ఉన్నాయి. This was a promotional song, 7. Ding dong ding. There is one more song which we have added during the background score time. రీ-రికార్డింగ్ చేస్తున్నప్పుడు క్లైమాక్స్లో ఒక సాంగ్, అది మళ్ళీ మొన్న రిలీజ్ చేయించాం నాగ చైతన్య తోటి. సో మనది కూడా ఒక రకంగా మ్యూజికల్ అని చెప్పచ్చు. బట్ జనరల్గా ఈ కమర్షియల్ సినిమాల్లో సాంగులు కథకి అడ్డం పడుతుంటాయి, స్పీడ్ బ్రేకర్లు వస్తుంటాయి. కరెక్ట్. అండ్ ఒక సాంగ్ స్టార్ట్ అవ్వగానే మొత్తం అందరూ లేచి, అండ్ ఎప్పుడు సాంగ్ వచ్చినా వాళ్ళు సిగరెట్కో, బాత్రూమ్కో, లేకపోతే సెల్ ఫోన్, వాట్సాప్కో, దానికి బయటికి వెళ్ళే సాంగ్సే, అంటే కథ ఫ్లోని అడ్డుపడే సాంగ్సే వస్తున్నాయి. అందుకని రాను చూస్తే సాంగ్స్ యొక్క ప్రామినెన్స్ తెలుగు సినిమాల్లో తగ్గిపోతూ వస్తుంది. బట్ మన దాంట్లో 6 songs ఉన్నా అంటే వాళ్ళు ఎప్పుడు లేస్తారు అంటే మనం ఇప్పుడైతే మిస్ అవ్వరా, ఇప్పుడు ఈ 3-4 నిమిషాలు ఇప్పుడు మనం పాట చూడకపోతే పోయేదేం లేదు, అర్థమవుద్ది మనం వెళ్ళి అన్నప్పుడే ఆడు బయటకు వెళ్తాడు. అటువంటి స్కోప్ మన సినిమాలో ఏ సాంగ్ ఇవ్వదు. బికాజ్ ఎవ్రీ సాంగ్ ఈ సిచ్యువేషనల్ కానప్పుడు, ఇరికిచ్చినప్పుడు సాంగ్ని అప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. సో మన దాంట్లో అది ఉండదు. కాబట్టి నా కన్విక్షన్ ఏంటంటే మన సాంగ్స్ మేబీ నేను చెప్తా, బాత్రూమ్ సాంగ్ అండి ఇది వద్దు తీసేయండి అంటాం. అంటే బాత్రూమ్కి వెళ్ళి వెళ్తారు, ఇటు సిగరెట్ సాంగ్ తీసేయి అని. నేను ఎంతో ప్రేమగా ఒక సాంగ్ కొట్టించుకొని రాయించుకొని కూడా 2 సాంగులు తీసా, మన సినిమాలో ఫ్లో కట్టుబడుతుందేమో. మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ ఎప్పుడైతే ఆ దారుపిల్లే బ్రో, అది ఎప్పుడైతే ఆఫ్టర్ ఆడియో రిలీజ్ ఐ నెవర్ థాట్ దట్ వుడ్ బికమ్ సచ్ ఏ రేంజ్. డిస్ట్రిబ్యూటర్స్ ఆల్మోస్ట్ వాళ్ళు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. వచ్చి అక్కడికి ఏమయ్యా ఇప్పుడు అందరు తీసేయమని చెప్తారు, మీరేంటి పెట్టమని అడుగుతున్నారేంటి నన్ను రివర్స్ అంటే. లేదు సార్, అది సాంగ్ భలేగా యూత్కి ఎక్కింది సార్, పెట్టండి సార్ అంటే. అసలు సెన్సార్ చూపించినప్పుడు లేదు సాంగ్, మళ్ళీ దాన్ని రీసెన్సార్ చేయించి మళ్ళీ సినిమాలో పెట్టడం జరిగింది. అంటే బట్ లెంత్ ఈజ్ నాట్ మచ్. సో ఎప్పుడు కూడా సాంగ్స్ బట్టే సినిమా కూడా ఎలా ఉండబోతుంది అన్నది ఆడియన్స్ డిసైడ్ చేస్తారన్నది నా ఫీలింగ్. అంటే సాంగ్ కూడా రొటీన్గా ఒక డ్యూయెట్, ఒక సాంగ్, వాటేమో ఐటమ్ సాంగ్, వీటి బట్టే ఒక రొటీన్గా తెలిసిపోతుంది. మనది లక్కీగా మన దాంట్లో ఉన్న సాంగ్స్ కూడా దేవర్ వెరీ డిఫరెంట్ అవడంతో ఆఫ్టర్ ఆడియో రిలీజ్ తర్వాత సినిమా కూడా కొత్తగా ఉండబోతుంది అని ఆ ఇంప్రెషన్ రావడానికి కారణం ఆడియో అండ్ మన ప్రవీణ్ లక్కరాజు. హీ గేవ్ అమేజింగ్ మ్యూజిక్. సో హీ బ్రాట్ యాక్చువల్లీ ఆ బజ్ రావడానికి కారణం
లేకపోతే కొత్తదనం ఉంది సాంగ్స్ విని, ఇప్పుడు దారుపిలే బ్రో వచ్చు గంట సాంగ్ అంజలిది, ఇవన్నీ దే ఆర్ వే డిఫరెంట్ ఫ్రమ్ ద రెగ్యులర్ రొటీన్ ఫార్ములా సినిమాల్లో ఉండే ఆ సాంగ్ కల్చర్ ఆఫ్ సాంగ్స్కి భిన్నంగా ఉంది. ప్లేస్మెంట్ కూడా చాలా బాగుందంట. కాబట్టి సినిమా కూడా భిన్నంగా ఉండబోతున్న నమ్మకం వాళ్ళకి ఈ సాంగ్స్ క్రియేట్ చేసిందని నా ఫీలింగ్.